హల్లెలూయా. దేవుడి తన మహాకృపలో వరకు మనందరినీ కూడా సజీవులుగా వచ్చి ఆయన మందిరంలో చేరి ఆయనను స్తుతించే భాగ్యమును మనందరికీ కూడా దేవాది దేవుడు దయచేసి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యమును ఒక్కసారి పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము, పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాం. నా ప్రియురాలా, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. చూడండి, దేవాది దేవుడు సంఘముతో మాట్లాడుతున్న మాట. నా ప్రియురాలా, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. నా ప్రియురాలా అని సంఘాన్ని సంబోధిస్తూ సంఘములో ఉన్న విశ్వాసులను, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరితో దేవాది దేవుడు మాట్లాడుతున్న మాట. ఏమంటున్నాడంటే, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చుదును. ఫరో యొక్క రథాశ్వములు అంటే ఏమిటి? రథాశ్వములు అని అంటే రథాన్ని నడిపించే అశ్వము అంటే గుర్రము. ఫరో యొక్క గుర్రాల గురించి దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘం ఎట్లా ఉంటుంది, ఏ విధముగా నేను దాన్ని ప్రేమిస్తున్నాను అని దేవాది దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఫరో యొక్క రథములు. సొలొమోను రాజు ఐగుప్తు దేశముల నుండి రథాలను రప్పించుకునేవాడు. ఎందుకు ఐగుప్తు దేశం యొక్క రథాలు, ఫరో యొక్క రథాలు అని అంటే, ఆ రథములకు ఉండే స్వభావము, ఆ రథములకు ఉండే పరిస్థితి, అవన్నీ కూడా దేవాది దేవుడు ముందుగానే రాయించాడు. పిల్లరా, గుర్రం సంగతి మనకు తెలుసు. ఏంటి తెలుసు? గుర్రం సంగతి ఏం తెలుసు? ఏమండి, దేవాది దేవుడు ఎందుకు బైబిల్లో గుర్రాల గురించి, నక్కల గురించి, సింహాల గురించి, లేళ్ల గురించి, కాకుల గురించి, పావురాల గురించి, పక్షుల గురించి, జంతువుల గురించి, మృగముల గురించి, అన్నిటి గురించి రాయించాడు. చెట్ల గురించి, అన్నిటి గురించి రాయించాడు. ఎందుకు రాయించాడు అని అంటే, మనకి బుద్ధి కలగడానికి, మనకి బుద్ధి రావడానికి దేవాది దేవుడు వాటన్నిటిని తీసుకుని వచ్చి గ్రంథంలో రాయించాడు. అశ్వము రథములు మోచేది, లేకపోతే రథములు లాక్కెళ్ళేది గుర్రము. గుర్రానికి చాలా ఉంటాయి లక్షణాలు, కానీ అందులో మూడు మాత్రమే. ఒకటి, దానికి ఉండే బలం. రెండవది, అది పరిగెత్తే విధానం. మూడవది అది భారాన్ని లాక్కు వెళ్ళే విధానం. 3 పరిశుద్ధాత్మ ప్రభు వారు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. సంఘాన్ని దేంతో పోలుస్తున్నారంటే, సంఘాన్ని ఆ అశ్వంతో పోలుస్తూ సంఘంతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మొదటిది బలము కావాలి. సంఘాన్ని
సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి, ప్రతి వ్యక్తి, స్త్రీ, పురుషుడు ఎవరైనప్పటికీ కూడా వారందరికీ కావలసింది బలం కావాలి. బలం లేకపోతే ఏ వ్యక్తి కూడా ముందుకు నడవలేదు. బలము కావాలి. ఆ బలము ఎలా వస్తుంది? ఆ బలము ఏ విధంగా వస్తుంది? ఏమండి, శరీరానికి బలము కావాలి. ఎలా వస్తుంది? ఆహారం తింటే వస్తుంది. మందులు వేసుకుంటే బలం వచ్చేస్తుందా? కాదు. అందుకనే దేవుని వాక్యం యెహోవా యందు భయభక్తుల వల్ల గలవారికి ఆయన ఆహారం ఇచ్చుచున్నాడని 104వ కీర్తనలో రాయబడి ఉంటుంది. ఆయన ఆహారం ఇచ్చాడు. అందుకనే భూమిలో పంటలు పండడానికి, ఆ పంటల నుండి వచ్చే ఆహారమును నరులు భుజించడానికి దేవాది దేవుడు భూమిని సృష్టించింది. బలము కావాలి. ఆ బలము ఎట్లా వస్తుంది? ఏ విధంగా వస్తుంది అని అంటే 2వ తిమోతి 2వ అధ్యాయము 1వ వచనం. 2వ తిమోతి 2వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడవు కమ్ము. హల్లెలూయా, హల్లెలూయా. బలము ఎట్లా వస్తుంది? పరిశుద్ధాత్మ ప్రభువు మనతో మాట్లాడుతూ ఉంటున్నారు, సంఘంతో మాట్లాడుతూ ఉంటున్నారు. సంఘాన్ని దేవాది దేవుడు ఫరో యొక్క అశ్వములతో, రథములతో, వాటితో పోల్చాడే. ఆ బలం ఎట్లా వస్తుంది? ఎలా వస్తుంది అని అంటే అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తూ, అయ్యా నువ్వు బలం కావాలి అని అంటే ప్రభువు యొక్క కృప. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు యొక్క కృప నిన్ను బలపరుస్తుంది. కృప మీద ఆధారపడితే, ఆ కృపలో ఉన్న దేవాది దేవుని మీద ఆధారపడితే ఆ కృప నిన్ను బలపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సర్వ శరీరం మీదకి బలం రావాలనంటే, ఆయన కృప మీద ఆధారపడి ఉండాలి. అందుకనే దావీదు మహారాజు కూడా అంటూ ఉంటాడు. దావీదు రాసిన కీర్తనలో 17వ కీర్తనలో వచనంలో రాయబడి ఉంటుంది, ఆయన కృప హెచ్చుగా ఉన్నది. హెచ్చుగా ఉంటే, ఆ కృప మనలో ఉంటే సంఘం బలపడుతుంది. కృప మీద ఆధారపడాలి. కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభు మీద ఆధారపడాలి. మనకు తెలుసు వాక్యం ఏంటి? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనము, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని రాయబడి ఉంటుంది. కృపా సత్య సంపూర్ణుడిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప మీద ఆధారపడితే నేను కూడా బలమును పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, బలం కావాలి. ఆ బలము ఇంకా దేని మీద వస్తుంది? ఇంకా ఆ బలం కావాలనంటే దేని మీద మనము ఆధారపడాలి? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో మధ్య భాగంలో ఉంటుంది, తన మహిమా శక్తిని బట్టి, దేవుని యొక్క మహిమా శక్తిని బట్టి బలపడవలనని రాయబడి ఉంటుంది. అవునా? ఉన్నదండి. దేవుని బతిమాలుచున్నాను. దేవుని యొక్క మహిమా శక్తిని బట్టి.
కృప ద్వారా బలము వచ్చింది. రెండవదిగా బలం రావాలి అని అంటే దేవుని మహిమా శక్తి కావాలి. దేవుని యొక్క మహిమ. అందుకనే కదండి, అందుకనే కదా మోషే గారు ప్రార్థన చేసి, అయ్యా నీ మహిమను చూడాలని ఉన్నది, ఆ మహిమ ఏంటో నాకు చూపిస్తావా? ఆ మహిమను చూచి నేను బలం పొందుకుని ఈ ఇశ్రాయేలు ప్రజలను నడిపించుకుని వెళ్తాను, కాబట్టి నీ మహిమను చూపిస్తావా అని అడిగాడు. మనం కూడా అడగాలి. బలం కావాలనంటే, సంఘాన్ని నడిపించాలనంటే, సంఘాన్ని తీసుకుని వెళ్ళాలనంటే, సంఘాన్ని క్రీస్తు రాజ్యములోనికి చేర్చాలనంటే బలము కావాలి. ఆ బలము దేవుని మహిమలో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ వైపు చూస్తే నువ్వు బలం పొందుకుంటావు, నువ్వు బలం పొందుకుంటావు. అంతేకాదండి, నువ్వు బలాన్ని పొందుకుంటే ఆయనే కాపాడుతాడు. దేవుని వాక్యం సెలవిస్తాడండి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. యోబు గ్రంథం 24వ అధ్యాయం 22వ వచనం. యోబు గ్రంథం 24వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఆయన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బలవంతులను కాపాడుచున్నవాడు. ఏమండి, నేను ముగించేస్తున్నాను. గుర్రానికి మొదటికి బలం కావాలి, సంఘానికి మొదటిగా బలం కావాలి. సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తికి, ప్రతి విశ్వాసికి, ప్రతి ఒక్కరికి కూడా బలము కావాలి. ఆ బలము దేని ద్వారా వస్తుంది? చాలా ఉంటుంది. నేను మెసేజ్లోకి వెళ్ళను, ఎందుకంటే నాకు ఇచ్చిన టైంలో నేను ముగించాలి. 1 నిమిషం 2 నిమిషాలు ఎక్స్ట్రా అవుతూ ఉంటుంది. కానీ అది ముగించబడాలి అని అంటే దేవాది దేవుడు అడుగుతున్న మాట, సంఘానికి చెబుతున్న మాట ఏంటంటే, నేను రాష్ట్రంతో పోల్చాను. ఎందుకో తెలుసా? నువ్వు బలపడాలని, సంఘం బలపడాలని, బలము ధరించుకోవాలని. బలము లేకపోతే పరిగెత్తాలి. అవునా కదా? రథాలు పరిగెత్తాలంటే నాకు బలం కావాలి. పరిగెత్తాలంటే బలం కావాలి. ఏమంటే బలహీనుడు పరిగెత్తమన్నట్టు పరిగెడతాడా? శక్తిహీనుడు పరిగెత్తమంటే పరిగెత్తాడా? ఎక్కడున్నవాడు అక్కడే ఉంటాడు. ఎక్కడున్నవాడు కదలరా బాబు అని అంటే పాలు రావడం లేదండి అంటాడు. కదలరా బాబు, పరిగెత్తరా బాబు, నడవరా బాబు అని అంటే పాలు రావడం లేదు. పాలు ఎందుకు వస్తాయి? పాలు బలం కావాలి. బలం కావాలనంటే నువ్వు తినాలి. ఏం తింటావు? దేవుని వాక్యములు తినాలి. పిల్లరా, పరిగెత్తే గుర్రాలు కావాలి. పరిగెత్తాలి. సంఘంలో ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్కరు కూడా రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా పరిగెత్తాలంటే నువ్వు బలపడాలి. సంఘమును లేకపోతే దేవాది దేవుడు నిన్ను ప్రియురావా అని పిలవాలనంటే నువ్వు పరిగెత్తాలి. నేను ముగిస్తూ ఉంటున్నాను. ఆఖరిగా బాణము పోయాలి. బాణాన్ని తీసుకువెళ్ళాలి. ఏం బాణం? ఆత్మల భారం. హల్లెలూయా, హల్లెలూయా. నశించిపోతున్న ఆత్మల భారము కావాలి మనకి. ఎంతమంది నశించిపోతున్నారు? ఎంతమంది నాశనానికి పోతున్నారు? ఎంతమంది పతాలకు వశములోనికి వెళ్ళిపోతూ ఉన్నారు? వారి పట్ల భారం లేదా మనకి? సంఘానికి భారం లేదా? సంఘానికి భారం లేదా? నీ భారము ఉంటే నువ్వు బలం పొందుకోవడానికి ఆశపడతావు. నీ భారం లేకపోతే నువ్వు అట్లానే ఉంటావు. ఎక్కడేసిన మొదలు అక్కడే ఉంటుంది. ఎక్కడేసిన మైరాలి, పాకిన మైరాలి, ఆ మైలు రాయి అక్కడే ఉంటుంది. దాన్ని కదిలితేనే కదులుతాయి, లేకపోతే కదలదు. పిల్లరా, దేవాది దేవుడు మాట్లాడుచున్నాడు. సంఘాన్ని బలపరచడానికి నువ్వు బలం పొందుకోవాలి. సంగమా, ఓ ప్రియులరా, బలం పొందుకోవాలి. రెండవదిగా పరిగెత్తాలి. మూడవదిగా భారం భరించాలి. ఆత్మల కొరకు కన్నీరు కార్చాలి. ఆత్మల కొరకు విజ్ఞాపనం చేయాలి. ఆత్మలను సంపాదించడానికి, సంఘంలోనికి తీసుకుని రావడానికి నువ్వు భారం భరించాలి, తీసుకురావాలి. వాటి కొరకు నువ్వు ప్రార్థన చేస్తావా? నేను దాంతో పోలిస్తున్నానని చెప్తున్నాడు. మనం దీంతో పోలిస్తాను.
ఒకసారి మనమే పరిశీలన చేసుకుని ప్రభు పాదాలకి పట్టుకుందాం. అతి కృప దేవాది దేవుడు మనకి దయచేయును గాక. ఆమేన్.